మీ అవమానకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత ఇస్తానంటున్నాడు. నిందక ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడే ఆస్వాదింపబడటము దేవుని చిత్తమై ఉంది. అంతేగాని మనం ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ ఆస్వాదింపబడితే మన వాళ్ళకి తెలిసిద్దా? మనం ఉన్న వాళ్ళకి తెలిసిద్దా? రాజుగారు ఉన్నారు, జగనన్న కాలనీలో ఉండి ఆయన ఆస్వాదింపబడితే రాజుగారు ఆస్వాదింపబడ్డారండి అని అంటారు. సుజాతమ్మ గారు అని సుబ్బారావు గారు ఉన్నారు, వారు జగనన్న కాలనీలో ఉంటున్నారు. వారు ఆస్వాదింపబడితే ఆ కుటుంబం ఆస్వాదింపబడింది అని అంటాం. మేము ఈ ప్రాంతంలోకి వచ్చి పరిచర్య చేస్తున్నాం. ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య చేస్తే వారు దేవుడి కొరకు బలంగా నిలబడ్డారు, దైవ సేవకులు అని చెప్పుకుంటారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం, ఏ వ్యక్తి అవమానం నుంచి దేవుడు ఎలా విడిపించాడు, అతని జీవితం ప్రారంభమైనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ముగింపు ఎలా ఉంది, దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ వ్యక్తిని విడిపించాడు మనం చూసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి 22, 23, 24. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనము నుంచి 24వ వచనాల వరకు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించును అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుణ్ణి నాకు దయచేయును గాక అనుకొని అతనికి యేసేపు అని పెట్టిన. రాహేలు విశ్వాసం చూడండి. రాహేలుకి అప్పటి వరకు పిల్లలు లేరు. దేవుడు రాహేలు దర్శించాడు. రాహేలు దర్శించి రాహేలు గర్భాన్ని తెరిస్తే రాహేలుకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు యేసేపు. ఆ కుమారుడి పేరు యేసేపు, జోసఫ్. ఆ కుమారుడి పేరు యేసేపు. ఆమెకు అప్పటిదాకా ఉన్న నిందను దేవుడు తొలగించాడని చెప్పేసి ఆ కుమారుడికి యేసేపు అని పేరు పెట్టింది. మరొక విశ్వాసం చూడండి. మరి తర్వాత మళ్ళీ నాకు కుమారుడు అనుగ్రహిస్తాడని చెప్పని కూడా నా నిందను తొలగించాడు. మళ్ళీ నాకు కుమారుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి యేసేపు, జోసఫ్ అనే పేరు పెట్టింది రాహేలు. రాహేలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటిదాకా ఆమెపై ఉన్న నిందను, అవమానాన్ని ఆయన కొట్టివేసి దేవుడు రాహేల్ని దేవుడు దర్శించి ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబునకు పుట్టిన 11వ కుమారుడు యేసేపు. యాకోబుకు పుట్టిన 11వ కుమారుడు యేసేపు. యేసేపు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు జోడించుట. యేసేపు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు జోడించుట. హీ షల్ యాడ్, దేవుడు జోడించుట అని అర్థం. దేవుడు జోడించుట అని అంటే దేవుడు ఏం జోడిస్తాడు? ఆశీర్వాదాన్ని జోడిస్తాడు. అందుకే యేసేపు ఫలించుటి కొమ్మగా మారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు అని అంటే దేవుడు జోడించుట అనే దానికన్నా యేసేపు ఫలించుటి కొమ్మ అని అందరూ అంటారు. యేసేపు ఫలించుటి కొమ్మ. అలాంటి యేసేపు తర్వాత కొన్ని సంవత్సరాలకి రాహేలు కుమారుడు పుట్టాడు. అతని పేరు బెన్యామీను. కుమారుడు పుట్టిన తర్వాత రాహేలు చనిపోయింది. రాహేలు చనిపోవడం వల్ల ఈ యొక్క యాకోబు ముసలితనం మందు పుట్టిన కుమారుడు అని చెప్పేసి అనేది యేసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమించి మంచి వస్త్రాలు తయారు చేయించేవాడు. మంచి అంగీలు, విచిత్రమైన వస్త్రం అని అంటే కలర్ఫుల్ బట్టలు అతనికి తయారు చేయించేవాడు. అతన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అప్పటికే తనకంటే ముందుగా 10 మంది అన్నలు పుట్టారు కాబట్టి వారు పెద్దవారు అయిపోయారని, వారు పెద్దవారు అయిపోయారని యాకోబుని ప్రేమించడం మొదలు పెడితే ఈ యొక్క అన్నలు ఏం చేశారంటే, తండ్రి అయిన యాకోబు యేసేపుని ప్రేమించడం చూసేసి ఆ యొక్క యేసేపు మీద తన తన్నులందరూ అసూయపడ్డారు. ఇప్పుడు కూడా మనం చాలామంది అన్నదమ్ముల్ని, అక్కలు అందరినీ చూస్తూ ఉంటాం, అక్క చెల్లెలు అందరినీ చూస్తూ ఉంటాం. వారు తోబుట్టులే, వారి తండ్రి వాళ్ళ తల్లి రక్తం పంచుకొని పుట్టిన వారే. వారి కుటుంబంలో ఎవరైనా ఆశీర్వదింపబడితే అస్సలు వారు రండి. నేను మొన్న ఇక్కడ దగ్గర తెలిసిన ఒక గ్రామం వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె చెబుతుంది, పాస్టర్ గారు
మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద ఆవిడ, మాకంటే పెద్ద ఆవిడకి 2 సెంట్లు భూమి ఇచ్చేసాం. ఇప్పుడు 2 సెంట్లు ఉంది. నేను మా చెల్లి తీసుకోవాలని అనుకుంటే వాళ్ళ కుమారుడు అడ్డుపడుతున్నాడండి. మా అమ్మకు కూడా వాటా వచ్చింది అని అంటున్నాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటాం. అతనికి ఏమి రాదమ్మా, ఆల్రెడీ మీరు 2 సెంట్లు ఇచ్చేసారు, పెద్ద ఆవిడ అని చెప్పేసి 2 సెంట్లు ఇచ్చేసారు కదా, ఏం కాదు, కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చేయండి కదా, లేదనంటే మరి తోడబుట్టిన కుమారుడే కదా, మరి అక్కకున్న కుమారుడే కదా, ఒక్కడే కదా, ఇచ్చేయండి అని అంటే డబ్బులు ఏమొద్దు అంటున్నాడంటే. మా అమ్మకు కూడా వాటా వచ్చింది, 1 సెంటు కావాలంటున్నాడండి అని అంటారు. అంటే ఎంత దుర్మార్గం ఇది! ఏంటంటే ఎలా అయిపోయి ఎంత దుర్మార్గం! ఆల్రెడీ 2 సెంట్లు దేవుడు నీకు ఇచ్చాడు, ఇంకా 2 సెంట్లు ఉంది, మిగతా ఉన్న ఇద్దరు 1 సెంటు వారు పంచుకుంటున్నారు. కాదు దాంట్లో కూడా వాటా వచ్చిందంటే నేను అన్నాను, ఆ 2 సెంట్లు కూడా ఇచ్చేమనండి, అప్పుడు అందరు ముగ్గురు ఈ 4 సెంట్లు సమానంగా పంచుకోండి అని చెప్పి. మరి ఏం చెబుతాం ఇంకా? మరి అంతే కదా, న్యాయం అంతే కదా. ఆ 2 సెంట్లు కూడా ఇచ్చేసేమనండి, ఆ 4 సెంట్లు మొత్తం ముగ్గురు సమానంగా పంచుకోండి. నిజంగా ఇప్పుడు ఈ అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు మా చిన్నమ్మే కదా, లేకపోతే మా అక్కే కదా, వారు ఆస్వాదింపబడితే ఎందుకు ఆస్వాదింపబడితే మంచిదే కదా అనుకోవట్లా. వాడు ఎందుకు పైకి ఎదగాలి, వాడు ఎందుకు అభివృద్ధి చెందాలి, వాడు ఎందుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఎప్పుడు వాడిని కిందకు లాగుదామా అని చూసే ప్రజలే. కానీ నేను ఒక మాట చెబుతున్నాను దేవుని సన్నిధిలో, మనం ఎప్పుడైతే ఎదుటి వారి అభివృద్ధి కోరుకుంటామో, ఎప్పుడైతే ఎదుటి వారి అభివృద్ధి చెందాలని కోరుకుంటామో మనం కూడా ఆస్వాదింపబడతాం. ఎప్పుడైతే ఎదుటి వారు, అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అని అంటే, హాయ్ బాగున్నావు వదినా, బాగున్నావు అన్నయ్య అంటాం కాదు. ప్రేమించడం అంటే వారు మంచిగా ఉండాలని కోరుకోవటమే, వారు అభివృద్ధి చెందాలని కోరుకోవటమే. అంతేగాని మనం చికెన్ కూర చేసుకుంటే 1 కేజీ చికెన్ కూర చేసుకుంటే 1 గిన్నెడు కూర ఇచ్చేసి నేను ఈరోజు పొరుగు వారిని ప్రేమించమన్నారు కనుక మా పక్కింటి వాళ్ళకి నేను చికెన్ కూర చేపల పులుసు చేసి ఇచ్చానంటాం కాదు. వారు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనుకోవటమే, వారు ఆస్వాదింపబడాలనుకోవటమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అదే చెబుతుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే వారి కష్టంలో అయినా, బాధలో అయినా, ఇబ్బందులు అయినా వాళ్ళు మేలు కోరుకోవడం. పోయాడండి, నాశనం అయిపోయాడు, వాడు నాశనం అయిపోయాడండి. వాడు చేసిన పాపం ఊరికే పోయిద్దనుకుంటున్నారా? మనం ఏదో గొప్పలం అయినట్టు, మనం ఏదో మంచివాళ్ళం అయినట్టు, మనమే పరిశుద్ధులం అయినట్టు, పరలోకం నుంచి సరాసరి భూమి మీద దిగి వచ్చినట్టు మనుషులు ఎలాగే మాట్లాడుతూ ఉంటారు. మనం అటువంటి వారిగా ఉండకూడదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనంటే ఎదుటి వారి అభివృద్ధి, ఎదుటి వారి వాళ్ళు ఆస్వాదింపబడాలని, వారి కష్టాల్లో ఉంటే మనకు తోచిన సాయం, ఏ సాయం చేయలేకపోతే ప్రార్థన సాయం అన్నా చేయండి. కష్టాల్లో ఉన్నారనంటే ఏ సాయం చేయలేకపోతున్నావు, నీ పరిస్థితి అంతంత మాత్రమా, ప్రార్థన దేవుడి దగ్గర ఒక అరగంటో గంటో నువ్వు మోకాళ్ళుండి, పలానా పరిస్థితి బాగాలేదయ్యా నువ్వు వాళ్ళని దర్శించు ప్రభువా అని అంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి, ఆ పేద విధవరాలు తనకు కలిగి ఉన్నంతా ఇచ్చేసిందంట దేవుడికి. అక్కడ గొప్ప గొప్ప వారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వారు వేశారు కానుక ఏమకంటే ఎక్కువ వేశారు. కానీ యేసు ప్రభు వారు ఆ పేద విధవరాలనే చూశారంట. దేవుని నామానికి మేము కలుగుని కాక. చూశాను అంటున్నారు. ఆమె కలిగిన ఆమె జీవనోపాధి అంటే ఆమె రేపు పొద్దున బతకడానికి ఆ 2 కాసులే అవసరం, ఆ 2 కాసులే అవసరం. అదంతా ఇచ్చేసిందంటే దేవుడు ఆమె మనసును చూశాడు. మనం మంచి హృదయం కలిగి, యథార్థమైన హృదయం కలిగి, మన తోటి వారిని, మన పక్క వారిని మనం ప్రేమించే వారిగా ఉంటే దేవుడు నిన్ను ఆస్వాదించడం కాదు, నీ ద్వారా అనేకులను ఆశిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపుని మనం చూసుకుంటున్నాము. యోసేపు యాకోబుకి రాహేలుకి పుట్టిన 11వ కుమారుడు. అయితే యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అతని అన్నలు అతని యందు అసూయపడ్డారంట. అతని యందు అసూయపడ్డారు. ఈయన తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పేది తన మీద పగబట్టారని కూడా రాయబడింది. తన మీద వారు పగబట్టారంట. పగబట్టిన పాము ఏం చేసింది? పగబట్టిన పాము ఏం చేసింది? కరవటానికి ముందు అవకాశం కోసం చూసింది. కరవటానికి ఏదైనా అంతే, పామునే కాదు, ఏదైనా సరే మనిషి అయినా అంతే, అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువుల్ని ప్రేమించడి, వారి కొరకు ప్రార్థన చేయడి. మనం శత్రువుల్ని ప్రేమించి
వారి కొరకు మనం ప్రార్థన చేసుకునేవారంటే యుద్ధము యెహోవాదే, ఆయనే మన పక్షాన నుండి మనకి న్యాయం తీరుస్తాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపు తన తండ్రి ప్రేమించడం ద్వారా, యాకోబు ప్రేమించడం ద్వారా తన అన్నలైన 10 మంది అన్నలో తన మీద పగ పెంచుకోవడం మొదలుపెట్టారు. కానీ దేవుడు కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. యోసేపును దర్శించి యోసేపుకు కలలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫ్యూచర్లో అంటే ముందున్న రోజుల్లో దేవుడు తన జీవితంలో ఏం చేయబోతున్నాడని చెప్పేసి కళల ద్వారా దేవుడు చెబితే, ఆ కళలో వాళ్ళ అన్నలతో చెప్పాడు, అన్నయ్య నాకు కళ వచ్చింది అన్నయ్య అని అంటే, అసలే వాడంటే పగ, అసలే వాడంటే పడట్లేదు. ఈ కళలు చెప్పేసరికి నా పనుంది పొలంలో, మీ పనులన్నీ నా పని ముందు సాష్టాంగ పడ్డాయి అని చెప్పి చెబితే, మా పనులు మేమెంతరా నువ్వెంత, నిన్న కాక మన పుట్టావు, నీకు 15 సంవత్సరాలు లేవు, మాకు 30 సంవత్సరాలు ఉన్నాయి మాకు. వాళ్ళు అనుకోవటం మా పనులు నీ పని ముందు సాగిలి పడ్డాయా. చాలామంది ఇప్పుడు కూడా ఎలాగా ఉంటారు, ఈ నిన్న కాక ముందు వచ్చాడండి వీడు మాకు చెబుతున్నాడు అని అంటూ ఉంటారు. ఏమో దేవుడు ఆయన ద్వారా ఏం మాట్లాడుతున్నా మనకేం తెలుసు, మాటే కదా ఇంటే పాలా. ఇక్కడ ఆ పనులు, ఆ యొక్క అన్నల పనులు ఆ యొక్క పని ముందు సాష్టాంగ పడుతున్నాయని చెబితే మరింత తన మీద ద్వేషం పెంచుకున్నారంట. మరింత ద్వేషం పెంచుకొని అన్నలు ఎక్కడున్నారో వాళ్ళకి చూసిరమ్మని చెప్పేసి వాళ్ళ నాన్న పంపిస్తే, యాకోబు పంపిస్తే, వాళ్ళ అన్నలను ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే, ఈ కళ్ళకనేవాడు మన మీద పెత్తనం చలాయించేవాడు ఉంచాడని చెప్పేసి అతన్ని గోతిలో పడేశారు. అక్కడి నుంచి మొదలైంది యోసేపు జీవితం. మనం కూడా దేవుడితో ఉన్నప్పుడు ఒక్కోసారి అనుకోని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని యొక్క పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే, దేవుడు ఆ గోతిలో నుండి యోసేపును పైకి లేపినట్టుగా నీకున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు పైకి లేపునుగాక. ఆమేన్. యాకోబు ఆ యొక్క అన్నలో గోతులో పడవేసినప్పుడు ఆ గోతుల నుంచి మళ్ళీ పైకి లేపి ఆ యొక్క వర్తకులకు అమ్మేశారు. చూద్దాం ఒకసారి మనము. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతాను. వారు భోజనం కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మత్స్యశకము, గోళము మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరుడితో చెప్పెను. ఇక్కడ ఆ ఇష్మాయేలీలు వారు వచ్చినప్పుడు అతన్ని ఎంతకు అమ్మేశారనంటే 28వ వచనం నుంచి చదువుతాను. వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారంట. తన రక్త సంబంధే, తన సహోదరుడే. యోధా ఏమన్నాడు, అరే బాబు చంపేది ఎలాగరా, దాంట్లో కొంతమంది ఉన్నారు. ఈ రాహేలు మళ్ళీ లేయా యొక్క దాస్యుల కుమారులు వాళ్ళు పెత్తనమితే చూడండి. లేయాకి రాహేలుకి పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి యాకోబు యొద్దకి ఆ యొక్క రాహేలు దాసిని పంపిస్తే తనకు పిల్లలు పుడితే వారు దాసి పిల్లలే కదా, దాసికి పుట్టిన పిల్లలే కదా. యజమానురాలు రాహేలు యొక్క కుమారుడినే చంపాలనుకుంటున్నారు. యోధా ఏమన్నాడు అంటే, అలా కాదు, మన రక్త సంబంధి, మనం చంపకూడదని చెప్పేసని ఆ యొక్క ఇష్మాయేలు వర్తకులకి వారిని 20 తులముల వెండికి అమ్మివేశాడు. ఇప్పుడు యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారు. బానిసగా అమ్మబడ్డాడు యోసేపు అప్పటి వరకు ఎంతో గారాభంగా పెరిగాడు, ఎంతో ప్రేమ కలిగి వాళ్ళ కుటుంబం, తన తండ్రి ప్రేమ మధ్య అతను పెరిగాడు. తల్లి లేదు కానీ తండ్రి ప్రేమ మధ్య పెరిగాడు. ఇప్పటి నుంచి యోసేపు జీవితము చాలా మలుపులు తిరిగింది. చూద్దాం ఒకసారి. యోసేపు ఇప్పుడు బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా ఐగుప్తు దేశానికి తీసుకెళ్తే, ఐగుప్తు దేశంలో ఆదికాండము 39వ అధ్యాయము యోసేపును
ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సైన్యాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు అతన్ని తీసుకొని వచ్చి ఇస్మాయేలీల వద్ద అతన్ని కొనెను. పోతీఫరు అంటే ఐగుప్తులో ఫరో యొక్క సంస్థానంలో ఉద్యోగస్తుడు సైన్యాధిపతి అయిన రాజ సంరక్షణ యొక్క సైన్యాధిపతి అయిన పోతీఫరు ఈ యొక్క యోసేపును కొనుక్కున్నాడు. యోసేపును కొనుక్కున్నప్పుడు ఈ యొక్క గుంటలో వేయబడినప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఐగుప్తుకి తీసుకొచ్చినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉండటం మొదలుపెట్టాడు. ఒక బానిసగా అతను కొనుక్కున్నాడు. పోతీఫరు ఒక బానిసగా అతను కొనుక్కుంటే యోసేపు వల్ల పోతీఫర్ కుటుంబము దేవుడు ఆస్వాదింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక బానిసగా కొనుక్కున్న వ్యక్తి ద్వారా పోతీఫర్ కుటుంబం ఆస్వాదింప మొదలుపెట్టింది. అత్యధికంగా ఆస్వాదింపబడటం మొదలెట్టింది. నీవు నిజదేవుడైన దేవుడిని కలిగి ఉంటే, నీవు యథార్థంగా జీవిస్తే, యథార్థమైన భక్తి చేస్తే గనక నిన్ను దేవుడు తప్పకుండా ఆస్వాదింపబడతాడు. యాకోబు లాబాను దగ్గర ఉండటం వల్ల లాబాను ఆస్వాదింపబడ్డాడు. యాకోబు వల్ల లాబాను ఆస్వాదింపబడ్డాడు. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో నీ వల్ల నీ కంపెనీ ఆస్వాదింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలం నీవు దేవుని తెలుసుకోవడం వల్ల, లోకరక్షకుడైన యేసు ప్రభువుని కలిగి ఉండటం వల్ల నీవు ఎక్కడైతే పని చేస్తూ ఉంటావో, ఎక్కడైతే వ్యాపారం చేస్తూ ఉంటావో నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపుని బట్టి పోతీఫర్ కుటుంబం ఆస్వాదింపబడుతుంటే పోతీఫర్ అది గమనించి అతనికి ఆ యొక్క ఇంటి అంతటినీ అప్పగించాడంట. ఏమి తినాలో ఆ తింటం ఒకటే తెలుసంట పోతీఫర్కి. ఏమి తినాలో ఆ తింటం ఒకటే తెలుసంట. ఇంకా ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మిగతా అంతా యోసేపుకు తెలిస్తే యోసేపు రూపవతుడు, సుందరుడు, జ్ఞానం కలిగిన వాడు, యథార్థంగా జీవించేవాడు. యోసేపు మీద పోతీఫర్ భార్య కన్నేయటం మొదలుపెట్టింది. నాతో పాపం చేతు రా అని చెప్పేసి పురుగొల్పటం మొదలుపెట్టింది. యోసేపు యథార్థవంతుడు గనక, యోసేపు నమ్మకస్తుడు గనక, యజమానురాల దేవుడు మన యజమానుడు మన సొంతంటని మన ఇంట్లో కలిగి ఉన్న అంతటినీ నాకు అప్పగించాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదమ్మా. ఇది దేవుని ఎదుట దుష్కార్యము, దేవుని ఎదుట ఇది పాపము, ఇలాంటిది చేయకూడదనేది యోసేపు పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క పోతీఫర్ భార్య యోసేపు మీద నింద వేసింది. అనుకోని నిందలు నీ మీద పడినప్పుడు, అనుకోని నిందలు నీ మీద జనులు వేసినప్పుడు నీవు దేవుణ్ణి కలిగి ఉంటే కనుక, నీవు యథార్థంగా ఉంటే కనుక నీ నిందంతటిని దేవుడు తొలగిస్తాడు. నీకున్న అవమానం అంతటిని దేవుడు తొలగిస్తాడు. ఇక్కడ యోసేపు మీద నిందపడింది. జనులందరూ చెప్పుకుంటున్నారు, అసలు పాపం చెయ్యకపోవటం వల్ల నిందపడింది. ప్రేమైన తమ్ముడు, ప్రేమైన చెల్లి, ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహము దేవుని కొరకే వాడబడాలి. చిన్న చిన్న వాటి కొరకు మనం లోనైపోయి దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. మన దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. ఈ దేహము దేవుని ఆలయము. ఆ యొక్క యోసేపు గుర్తెరిగి యోసేపు ఆ పాపం నుంచి దూరంగా పారిపోవడం వల్ల యోసేపు మీద నిందపడింది. నిందపడితే నింద పడినట్టు పడిన నింద అలాగే ఉందా? ఆ నింద తొలగిందా, తొలగలేదా? చూద్దాం మనం. నిందేశారు, యోసేపుని జైల్లో పెట్టారు. యోసేపుని జైల్లో పెట్టారు. నిందేశారు, యోసేపుని జైల్లో పెట్టారు. యోసేపుని జైల్లో పెట్టినప్పుడు, నిందేసి యోసేపుని జైల్లో పెడితే విచిత్రం చూడండి. ఆ యొక్క జైలు అధికారంట ఆ ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు యథార్థవంతుడండి. యథార్థవంతుల్ని లక్ష్యం చేసే దేవుడు. నిందేసి ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ నిందేసి జైల్లో పెడితే
జైల్లో ఉన్న వారందరినీ, ఖైదీలందరినీ ఆ జైలరు యేసేపు చేతికి అప్పగించి, నేను చూసుకోనరా బాబు, నువ్వే చూసుకో ఈ జైలు మొత్తం, అంత నేను యేసేపుకి అప్పగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు మీద దేవుని యొక్క కటాక్షం ఉంది, యేసేపు మీద దేవుని యొక్క కనికరం ఉంది. గుంటలో పడినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, అమ్మ పడినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఆ యొక్క నింద పడినప్పుడు, పాపం చేయకుండానే నింద పడినప్పుడు కూడా దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. మనం యథార్థమైన భక్తి చేయాలండి. ఇప్పుడు వచ్చేదంతా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్నపాటి వరదలకే మనం అల్లకొల్లోలు అవుతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయండి, నోవాహు దినముల్లో లాగా ఉండబోతున్నాయంట. నోవాహు దినముల్లో లాగా ఉండబోతున్నాయి. నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా నేను BBC ఛానల్లో చూసాను. నేను మంచు కరిగిపోతుందంట. అసలు భూమి మీద నీరే ఎక్కువ, భూమి మీద నీటి శాతం ఎక్కువ, భూమి శాతం చాలా తక్కువ, నీటి శాతమే ఎక్కువ. మరి ఆ నీరంతా ఆ యొక్క భూమి మీదకి వస్తే ప్రజలు ఉంటారా? ప్రజలు ఉంటారా? ఎవడో ఉండడు, ఎవడో మిగలడు. నోవాహు దినములో లాగా దినాలు ఉండబోతున్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు వాడి రాకడ సమయంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయని దేవుడు చెప్పాడు. ఆపండి ప్రభు అంటే కుదరదు, ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. ఆపండి ప్రభు, తప్పించండి ప్రభు అంటే కుదరదు, ఆల్రెడీ దేవుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి కనుకే మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీవు నిజమైన దేవుని తెలుసుకొని నువ్వు పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నిజదేవుడైన యేసు ప్రభు వారిని వెంబడిస్తే దేవుడు నిన్ను ఆ యొక్క శ్రమల నుంచి తప్పించి ఆ నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జైల్లో ఉండటం మొదలుపెట్టాడు యేసేపు. జైలు అధికారి ఖైదీలందరినీ అప్పగించేసేసాడు. ఖైదీలందరినీ అప్పగించేసిన తర్వాత రాజు, ఆ యొక్క ఫరో యొక్క రాజు, ఆ యొక్క రాజ్యంలో రాజుకి ఒక కల వచ్చింది. రాజుకు ఒక కల వచ్చింది. రాజు కల వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న శాస్త్రులందరినీ పిలిపించాడు. నాకు ఈ విధంగా కల వచ్చింది, ఈ విధంగా కల రావడం వల్ల నేను ఆ కలభావం తెలుసుకోలేకపోతున్నాను, నాకు చాలా కలవరంగా ఉంది, ఆందోళనగా ఉంది అని రాజు బాధపడుతున్నాడు. రాజు కింద 2 పనివారు ఉన్నారన్నమాట. ఒకళ్ళు గిన్నె అందించేవాళ్ళు, ఒకళ్ళేమో ఇలా చూద్దాం ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. అది ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు, పానదాయకుడు అని అంటే గ్లాస్ ద్రాక్షరసం, ఆ గ్లాసు వాటర్ అందించే గ్లాస్ అందించేవాడు. భక్ష్యకారుడు అని అంటే వంట వండేవాడు. భక్ష్యకారుడు వంట వండేవాడు. తాను ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పిదం చేసిన గనుక ఫరో పానదాయకుల అధిపతిను భక్ష్యకారుల అధిపతియునైన ఆ 2 ఉద్యోగస్తుల మీద కోప్పడి వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించును. అది యేసేపు బంధింపబడిన స్థలము. వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారంట? యేసేపు బంధింపబడిన స్థలంలోకి వచ్చారు, ఆ జైల్లోకి వచ్చారు, ఆయన సెల్లోకి వచ్చారు. ఆ యొక్క జైలర్ ఏం చేశాడంటే, వీళ్ళిద్దరిని నీ దగ్గర పెట్టుకో బాబు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా యేసేపుకి అప్పగిస్తే వాళ్ళిద్దరికి చెరుకో కల వచ్చింది. వాళ్ళిద్దరికి చెరుకో కలిస్తే యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు గనక యేసేపు కళల యొక్క మర్మాలు తెలిసే జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. నీవు నాకు మొరపెట్టము, గూఢమైన సంగతుల్ని నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నాకు మొరపెట్టము, నీకు గూఢమైన సంగతుల్ని, రహస్యమైన సంగతుల్ని నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఇక్కడ యేసేపు దేవుడి పట్ల యథార్థంగా కలిగి ఉన్నాడు కనుక అక్కడ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి చెరుకో కల వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ కలవరంతో ఉన్నారు. రోజువారీ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మీరిద్దరేంటి విచారంగా ఉన్నారంటే, నాకు కల వచ్చిందని, నాకు కల వచ్చింది. వాళ్ళిద్దరు కళ్ళ పంచుకుంటే ఈ కలభావం ఇది, ఈ కలభావం ఇది అని చెప్పేసి వారు చెప్పేసినప్పుడు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. ఒకరు చంపబడ్డారు. ఒకరైతే రాజు దగ్గర ఉన్నారు,
రాజుకి మనం కల వచ్చిందని చెప్పుకున్నాం కదా, రాజు కూడా కలవరంతో ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మన యొక్క చెరసాల్లో ఒక ఖైదీని నేను ఎరుగుదును. ఆ ఖైదీ కళలకు భావం చెప్పేవాడు, కళలకు అర్థం చెప్పేవాడు అని అంటే ఐగుప్తు రాజైన ఫరో యోసేపుని పిలవనంపించాడు. చూద్దాం ఒకసారి మనము. ఆదికాండము 41వ అధ్యాయము 14 వచనం. ఫరో యోసేపుని పిలువనంపిను కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించెను. కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించి అతనికి క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కళ్ళ కంటిని, దాని భావము తెలుపుగల వాళ్ళు ఎవరునూ లేరు. నీవు కలను విని ఎడల దాని భావము తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పును. నా వల్ల అయితే కాదు, అది దేవుడి వల్లే సాధ్యం, నేనే చెప్పగలను, నేనే చేయగలనని యోసేపు అనట్లా. యోసేపు తగ్గింపు చూడండి. నేనే చెప్పగలను, నా వల్ల అయితే అనట్లా. దానియేలు ఉంటున్న బబులోను ప్రాంతంలో కూడా ఆ కలభావం చెప్పకపోతే ఆ సంవత్సరాధిపతుల్లో ఉన్న యొక్క శాస్త్రులందరినీ చంపేయాలని రాజు ఆజ్ఞ చేసినప్పుడు దానియేలు అతని స్నేహితులు దేవుని యొద్ద మొరపెడితే దేవుడే వారికి జ్ఞానాన్ని అనిపించి ఆ కళను, మర్చిపోయిన కళను గుర్తు చేసి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమిని ఆకాశాన్ని సర్వము సృజించిన యెహోవాని మనం ఆరాధిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు కలిగి ఉన్న దేవుడు అంత గొప్పవాడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు కూడా అంత గొప్పవాడు. నీ పరిస్థితి ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితి కంటే గొప్పవాడు మన దేవుడు. నువ్వు ఆ పరిస్థితిని చూడగానే ఆ పరిస్థితి అంతటి నుంచి తప్పించే దేవుడి వైపు నీవు చూస్తే ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ కలభావం యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పిన తర్వాత గుంటలో వేయబడ్డాడు యోసేపు, బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. ఇప్పుడు యోసేపు జీవితము, యోసేపు పైన నిందను దేవుడు ఏ విధంగా తొలగిస్తున్నాడు చూద్దాం. మన మూలవాక్యం ఒకసారి చూసుకుందాం. మన మూలవాక్యం చెప్పట్లేదు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. చూద్దాం ఒకసారి. నలభై 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాను. మరియు ఫరో ఆ కలభావం చెప్పేశాడు. ఆ కలభావం చెప్పేశాడు. దేశంలో ఏం జరగబోతుందో చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పడింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. మనం ఆ పంటనంతటినీ జాగ్రత్తగా దాచి జాగ్రత్తగా ఉంచితే గనక దేశమంతా కరువు వచ్చేసినా సరే మనకి కరువు లేకుండా ఉండిద్ది. మనం క్రమక్రమంగా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కలభావం చెప్పేశాడు. కలభావం చెప్పేస్తే ఇప్పుడు ఒక ఖైదీగా, ఒక బానిసగా అమ్మివేయబడిన యోసేపు జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చబోతున్నాడో చూద్దాం ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశం అంతటి పైన నిన్ను నియమించాను. ఇప్పుడు నేను అనుకుంటాను, రాత్రి నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఎవరు షేమ్గా ఫీల్ అవుతారు, ఎవరు సిగ్గుపడతారు? పోతీఫర్ సిగ్గుపడతాడు, పోతీఫర్ భార్య సిగ్గుపడింది. వారు షేమ్గా ఫీల్ అవుతారు కదా, వారు సిగ్గుపడతారు. ఎందుకంటే లేనిపోని నింద అతని మీద వేస్తే, అతని జైల్లో పెడితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక జైల్లో ఉన్న ఖైదీగా ఉన్న యోసేపు
రాష్ట్రపతిగా దేవుడు మార్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేశ అధిపతిగా దేవుడు మార్చాడు. చూద్దాం ఒకసారి 41వ వచనం, 41వ అధ్యాయము 41వ వచనం ఆదికాండము. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. మరి రాజు ఎందుకు ఇంకా రాజు ఎందుకు ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతి పెట్టి, చాలండి ఒక్క నిమిషం. ఫరో రాజ ఉంగరం అంటారు, రాజముద్ర ఉంగరం అనమాట. ఏదైనా శాసనం రాసినప్పుడు ఆ ముద్రతో అలా సీలేస్తారు, అది రాజ ఉంగరం ముద్ర అనమాట. ఏదన్నా ఆ యొక్క దేశంలో ఏదైనా శాసనం రాశారనుకో, ఒక నియమం రాశారనుకో, ఆ శాసనం మీద రాజు ఉంగరంతో ముద్రేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుని ఒక వాక్యం చూస్తుంది, నేను తీసుకొని రాజముద్ర ఉంగరంగా చేస్తాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం మన స్థితి ఇంతే, మన బ్రతుకింతే, మన జీవితం ఉంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అని అనుకుంటాం. యోసేపు కూడా అనుకున్నాడేమో, ఇదేంటి దేవుడు నాకు కలిచ్చాడు, మా అన్నల పనులన్నీ కూడా నా యొక్క పన ముందు సాష్టాంగపడ్డాయి, మా తల్లిదండ్రుల పనులు కూడా నా పన ముందు సాష్టాంగపడ్డాయి, నేనేంటి గోతులు వేయబడ్డాను, నేనేంటి అమ్మి వేయబడ్డాను, లేనిపోని పాపం నా మీదేసి, లేనిపోని నింద నా మీదేసి నన్ను జైల్లో పడేశారు, ఈ ఖైదీలందరినీ నాకు అప్పగిచ్చారు. వీడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మెంటాలిటీ, ఏంది నా బతుకని అనుకున్నాడేమో యోసేపు. దేవుడు యోసేపు మర్చిపోయాడేమో కానీ, యోసేపు కల మర్చిపోయాడేమో కానీ దేవుడు మాత్రం కల మర్చిపోలేదు. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు. దేవుడు నీ పట్ల ఉన్న ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో, దేవుడు నీ పట్ల ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాకపోతే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే నెరవేరదాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే నెరవేరదాం. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి మనం లోబడాలి. మనం ఉన్నతమైన స్థితిలో ఎదగాలంటే, ఉన్నతంగా మనం ఆస్వాదింపబడాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఇక్కడ యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఫరో పిలిచాడు, రాజు పిలిచాడు, నిన్ను ఐగుప్తు అంతటి మీద నేను నియమిస్తున్నాను. రాజు ఉంగరం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండు చోట్ల రాజు ఉంగరం తీయబడింది. ఒకటి ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైకి ఇవ్వబడింది, శాసనముల మీద ముద్ర వేయడానికి మొర్దెకైకి ఇవ్వబడింది. ఇంకోటి ఇక్కడ యోసేపుకు పెట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను తీసుకొని ముద్ర గల రాజ ఉంగరంగా నిన్ను చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సన్నపు నారబట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు అంటే 2 కాసులు 3 కాసులు గొలుసు కాదండి. మనం 2 కాసులు 3 కాసులు గొలుసు చేయించుకొని, నాకు ఎంత తెలుసు, ఎన్ని కాసులు తెలుసా, 40,000 మంది 50,000 అంటారు. బంగారు గొలుసు అని అంటే అది ఎలా ఉండిద్ది అంటే ఒక పథకం ఉండిద్ది. దానికి రాజులు వేసుకునే దానికి ఒక పథకం, ఒక బిల్ల, ఒక పథకం ఉండిద్ది. అది పెద్దగా ఉండిద్ది, అది చాలా బరువు ఉండిద్ది. అది రాజులు వేసుకునేది అలా ఉండిద్ది. ఏదో సన్న గొలుసు కాదు. గొలుసు అంటే అక్కడ సన్న గొలుసు కాదు, అది చదవండి. అతన్ని మెడకి బంగారు గొలుసు వేసి రాజుకి 2 రథాలు ఉన్నాయి. రాజుకి 2 రథాలు ఉన్నాయి. ఆ 2 రథాలు రాజే వాడతాడు. 2 రథాలు ఉన్నాయి, మంచి రథాలు, కాస్ట్లీ రథాలు 2. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 2 మంచి కారులు ఉన్నాయి రాజుగారికి. మన ప్రెసిడెంట్ గారికి 2 కారులు ఉన్నాయి అన్నట్టుగా రాజుగారికి 2 మంచి కారులు ఉన్నాయి అన్నమాట. ఆ 2 కారులో రాజుగారు వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కరు. మళ్ళీ వాళ్ళకి సపరేట్ ఉండిద్ది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడో సపరేట్గా ఉండిద్ది. వాళ్ళకి ఒక సపరేట్ ప్రోటోకాల్ ఉండిద్ది అనమాట, ఒక నియమం ఉండిద్ది. రాజుగారికి 2 రథాలు ఉన్నాయంట. చూద్దాం. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముంద జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించి, ఇప్పుడు వందనం చేయడం అని చెప్పేసిరని ఆయనకి పాడుతున్నారు. ఆయనకి ముందు వందనం చేయండి వస్తున్నాడు మనకు అధికారి నియమించబడ్డారు. ఆయన పేరు యోసేపు. ఆయనకు వందనం చేయండి అంటే అందరూ సాష్టాంగ పడిపోవాలి. అప్పుడు నియమం ప్రకారం అందరూ సాష్టాంగం. ఇప్పుడులాగా వందనాలండి, నమస్కారం అండి, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాడా, నమస్తే సార్ అంటాం, మనం నమస్తే సార్ అంటాం. ఇక్కడ అలా కాదు. ఒక గోతులో వేయబడ్డ యోసేపు, బానిసగా అమ్మి వేయబడ్డ యోసేపు
జైల్లో ఖైదీగా ఉన్న యేసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను జ్ఞాపకం చేసుకోడా? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోడా? సీని గారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోడా? మిమ్మల్ని దేవుడు చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యేసేపుని ఇక్కడ సీని గారినే కాదు, మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు కనుకే మనం సరిపోకుండా అక్కడ కూడా కూర్చున్నారు. కొంతమంది అక్కడ కూడా కూర్చున్నారు. ప్రారంభించినప్పుడు నలుగురు ఐదుగురమే ప్రారంభించినప్పుడు. మా అనిల్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మళ్ళీ మన ఆనంద్ పాస్టర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఆనంద్ అన్నయ్యలు వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి ఆనంద్ అన్నయ్యలు వచ్చేవాళ్ళు. అలాగా మన శ్యాము వాళ్ళ ఇంటిపైన, సోదరు శ్యాము వాళ్ళ ఇంటిపైన అక్కడ మంగళవారం ప్రారంభించాడు. అలా మెల్లిమెల్లిగా అందరం సీని గారు అందరం రావడం మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా అందరం రావడం. అలాగా ఇప్పుడు ఇది ఈ హాలు, ఈ పక్కన రూమ్ కూడా. అందుకే దేవుడు మనకి త్వరలో మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆమె చెప్పట్లేదు ఎవరు కూడా. వద్దా, లేకపోతే మీ ఇల్లు ఇచ్చేసేయండి, మాకు మేము ఆరాధన జరిపించుకుంటాం. మొదటి సర్వీస్ ఇక్కడ, రెండో సర్వీస్ అక్కడ. చూద్దాం ఒకసారి. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును దేవుడు అధికారిగా నియమించాడు. ఆ యొక్క పోతీఫరు కూడా అవమానపడేటట్టు. ఇప్పుడు పోతీఫరు కూడా నమస్కారం చేయాలి. మీకు తెలుసా? పోతీఫరు కూడా చచ్చినట్టు నమస్కారం చేయాలి. ఈయన అనవసరంగా దేవుడు నా కుటుంబాన్ని ఆస్వాదిస్తే నా కుటుంబంలో నుంచి నిన్ను పోగొట్టుకున్నాను అనుకున్నాడు. నిన్ను కూడా నీ బంధువులు నిన్ను వెలివేశారేమో, నీ స్నేహితులు నిన్ను వెలివేశారేమో. వారు ఒకానొక రోజున వారు తెలుసుకుంటారు. నీ ఒక్కసారైనా మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయను అంటారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి నువ్వు అలా పాదం పెడితే చాలు, మాకు అదే సంతోషం అంటారు. నన్ను చాలామంది అన్నారు అలాగా. అతిశయోక్తి కాదు, నన్ను చాలామంది అని అన్నారు. ఒక్కసారైనా మా ఇంటికి రా అని చెప్పేసి నన్ను అడిగారు. ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, లేకపోతే నీకు రావడం కుదరకపోతే మా గురించి ప్రార్థన చేయి అని అడిగారు. నిన్ను ఎవరైతే తునీకరించారో, ఎవరైతే నీ మీద నింద వేశారో, ఎవరైతే నీ మీద లేనిపోని అబాండాలు వేశారో వారే తెలుసుకుంటారు నీవు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడని. ఒక్కసారైనా మా కోసం ప్రార్థన చేయని అడుగుతారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పోతీఫరు అనుకుంటాడు, అనవసరంగా ఈ యోసేపుని నేను అనవసరంగా నిందేసి, ఈ సన్నాసిది, దరిద్రపది ఇది చెప్పింది ఇలాగా, దాని మాటలు నమ్మేసి నేను అనవసరంగా యోసేపుని జైలుకి పంపించాను. ఇప్పుడు యోసేపుకి నేను సాష్టాంగ పడాడుతున్నానని పోతీఫరు అనుకుంటాడు. తప్పకుండా పోతీఫరు అనుకుంటాడు. ఆ ఘనత యోసేపుకి ఇచ్చాడు. అటువంటి ఘనత దేవుడు మనకి ఇవ్వాలంటే యోసేపుని ఆస్వాదించిన దేవుడు ఇక్కడతో అయిపోలా. ఆ కరువు ఆ దేశం అంతటా వచ్చేసింది. యోసేపుకి వివాహం అయింది. యోసేపుకి దేవుడు ఎంతో కుమారులు ఇచ్చాడు. యోసేపుని ఆస్వాదించాడు. మన మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. మీ అవమానపు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం. ఇప్పుడు అనుభవిస్తున్నాడా యోసేపు? ఇటు చూడాలి నా వైపు. వాక్యం అర్థమైందా మీకు? ఇప్పుడు అనుభవిస్తున్నాడా? మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందాడా లేదా? అవమానించబడి జైలు వేశారు యోసేపుని దేవుడి జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఘనత ఇచ్చాడు. అక్కడ తాగట్లేదు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా లేదా? యోసేపుకి ఫరోనే దగ్గరుండి వివాహం చేశాడు. ఫరోనే దగ్గరుండి వివాహం జరిపించే దేవుడు యోసేపు భార్యని జ్ఞాపకం చేసుకొని యోసేపుకి దేవుడు ఎత్తు కుమారులు ఇచ్చాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు యోసేపు జీవితంలో. బానిసగా అమ్మి వేయబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, లేనిపోని నింద మీద పడి జైల్లో ఖైదీగా ఉన్న యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకొని నిత్య ఆనందం అతని కలిగేలాగా, అతని నిందను దేవుడు తొలగించి, అతని అవమానాన్ని దేవుడు కొట్టివేసి, తాను ఏ దేశంలో అయితే నిందవేయబడ్డాడో, ఏ దేశంలో అయితే అవమానించబడ్డాడో, ఏ దేశంలో అయితే
ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు నేను అనుకుంటాను, ఆ ఖైదీలు కూడా అనుకుంటారు, ఒరే మొన్నటిదాకా మన మధ్యలోనే ఉన్నాడు యేసేపు, ఖైదీ గెడ్డాలు మీసాలు పెంచుకొని ఉన్నాడు, ఇప్పుడు దేశానికి అధిపతి అయ్యాడు, దేశానికి అధిపతి అయ్యాడు యేసేపు అని వారందరూ తెలుసుకుంటారు యేసేపు గురించి. పోతీఫరు కూడా సిగ్గుపడతాడు యేసేపు గురించి. అక్కడతో యేసేపు జీవితం ముగించబడాల. ఆ కరువు అంతా ఆ దేశం అంతా వచ్చేసింది. ఇప్పుడు యాకోబు కుమారులు ఉన్నారు. వారు కూడా కరువుతో అలబడిస్తుంటే యాకోబు వెళ్ళి ఐగుప్తులో ధాన్యం ఉన్నది, ఆ ధాన్యాన్ని మీరు కొనుక్కురండి అని అంటే వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యేసేపు తన అన్నలను చూసి, వారి అన్నలను చూసి, నా అన్నలు నన్ను నమ్మేశారు కదా, వీళ్ళ సంగతి చూద్దామని అనుకోలేదు. అందుకే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయకూడి. దేవునామానికి మహిమ కలుగును గాక. కీడుకు ప్రతి కీడు చేసేవారిగా మనం ఉంటే మన ఆశీర్వాదం అక్కడితో అయిపోయింది, మన దీవెన ఎక్కడితో అయిపోయింది. నిన్ను దూషించారేమో, నిన్ను అవమానించారేమో, నీ మీద నిందేశారేమో, యేసేపులాగా ఓపిక కలిగి ఉండు. మరీ మీద కూడా యేసు ప్రభు తల్లి అయిన మరీ మీద కూడా నిందేశారు. పెళ్ళి కాకముందే గర్భవతిని నిందేశారు. ఆమె ఆ నిందను భరించింది. లోక రక్షకుడిని లోకానికి పరిచయం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపుని ఈ లోక రక్షకుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళతో అసలు క్రిస్మస్ నవంబర్ నెల నుంచి జనవరి నెల ఆఖరి వరకు మరియమ్మని జ్ఞాపకం చేసుకోకుండా ఉండరు. ఆ 3 నెలలు, అవునా కదా? కంపల్సరీ జ్ఞాపకం చేసుకుంటారు. అంత ఆధిక్యత నిందను భరించింది కాబట్టి నీ మీద పడే నిందలకు అవమానాలకు నీవు కృంగిపోకు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుని వైపు నీవు చూస్తే కనుక నీకున్న పరిస్థితి అంతటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ముగించుకుందాం. ఇక్కడ యేసేపు వారి అన్నలను చూశాడు. వీరందరూ నా అన్నలని గుర్తెరిగాడు. వారందరినీ చేర్చుకున్నాడు. వారందరూ వచ్చేసేసి మీరందరూ వచ్చి నా దేశంలోనే ఉండనని వారిని మంచి దేశంలో వారిని ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి దేశంలో నేను ఒక్కడనే రాజగృహంలో ఉన్నాను, నేను ఒక్కడనే అధిపతిని యేసేపు ఫీల్ అవ్వలేదు. నా అన్నలు కూడా వారు నాకు హాని చేశారు. వారు గనక నాకు హాని చేయకపోతే నేను ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉండేవాడిని కాదేమో అని అలా ఆలోచించాడు యేసేపు. అలా మనం ఆలోచించాలి. కీడెనక మేలు దాచి ఉంచబడినట్టుగా ఎవరైనా నీకు కీడు చేశారేమో, దేవుడు ఆ కీడుని ఆధారం చేసుకొని మేలు నీకు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61:7 మీ అవమానకు ప్రతిగా రెట్టింపు కనుకనుందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగంనకు కర్తలగుదురు. యేసేపు నిత్యానందము వారికి కలుగును. యేసేపు ఆనందించడమే కాదు, యేసేపు పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి అన్నల్ని, వారి అన్నల భార్యల్ని, తన తండ్రిని, తన కుటుంబం అంతటిని, వారంతా 70 మంది అంట. 70 మంది వారు. ఆ 70 మందిని మంచి ప్రాంతంలో ఉంచాడు. మంచి ప్రాంతంలో, సమృద్ధి కలిగిన ప్రాంతంలో వారిని ఉంచాడు. యేసేపు అలాగా ఆశీర్వదింపబడ్డాడు. యేసేపు కలిగిన ఆశీర్వాదం ఒకసారి చూద్దాం. యేసేపు కలిగిన ఆశీర్వాదం ఒకసారి చూద్దాం. ఆదికాండము 49:22. యేసేపు ఫలించడి కొమ్మ, ఓట వద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. యేసేపుని ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? యేసేపు ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా? ఎవ్వరు ఆపలేరు. నీ ఆశీర్వాదాన్ని కానీ నా ఆశీర్వాదాన్ని కానీ ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు ఫలించడి కొమ్మ, ఓట వద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడపైకి వెక్కి వ్యాపించినంట. యేసేపు ఆశీర్వాదాన్ని ఆ గొయ్యి అడ్డుకోలేకపోయింది, ఆ వర్తకులు ఇస్మాయిలీలు అడ్డుకోలేకపోయారు, పోతీఫర్ అడ్డుకోలేకపోయాడు, ఆ పోతీఫర్ అడ్డుకోలేకపోయాడు. ఆ యొక్క ఫరో ఆ యొక్క ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందిని ఆశీర్వాదానికి అడ్డుగా నిలిచినా సరే దేవుడే కలగజేసుకొని
దేవుడు నిన్ను నిత్యంగా ఆస్వాదించును గాక. దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. దేవుడు మీ బిడ్డలను ఆస్వాదించును గాక. దేవుడు మీరు చేస్తున్న వ్యాపారాలని, మీ పనుల్ని దేవుడు నిత్యంగా ఆస్వాదించును గాక. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో చెప్పబడిన దీవెనలన్నీ మీకు ప్రాప్తించును గాక. ఆమేన్. యేసేపుని దేవుడు ఫలించిన కొమ్మగా ఆస్వాదించబడ్డాడు. చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న శ్రమలకి, చిన్న ఇబ్బందులకి కృంగిపోవద్దు. దేవుని వాక్యము మనకి ఇవ్వబడింది. దినదినము ఆయన వాక్యం ధ్యానించేవారుగా, దినదినము ఆయన వాక్యాన్ని ధ్యానించి మన హృదయంలో భద్రపరుచుకుంటే యేసేపుని ఆస్వాదించిన దేవుడు మనందరినీ ఆస్వాదిస్తాడు, మన సంఘాన్ని ఆస్వాదిస్తాడు. యేసేపు కలిగిన దీవెన ఆశీర్వాదము మీ అందరికీ కలుగును గాక. మన మూలవాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కత్తలగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు విషయం చెబుతాను. నేను 2016లో తణుకొచ్చినప్పుడు ఒక 2 జతల బట్టలతో వచ్చాను. ఉన్నాయి సామాన్లు ఉన్నాయి, బోల్డెన్ సామాన్లు ఉన్నాయి. హైదరాబాద్ ఇలాగ ఒక రూమ్లో పెట్టేసి వచ్చేసాం. సామాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడి కృపను బట్టి అప్పుడు ఉద్యోగం చేసేవాడిని, అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి కట్టు బట్టలతో దేవుని పరిచయం చేసేప్పుడు దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. దేవుడు నన్ను విడిచిపెట్టల. ఒకటే ఒక బ్యాగ్. మా అబ్బాయి సంవత్సరం నడుపుతున్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టల. చాలామంది అన్నారు, ఇటు పాస్టర్ అయిపోయాడంటరా, ఇటు దేవుడు సేవకుడు అంటరా. చాలామంది అన్నారు, చాలా రకాలుగా మాట్లాడారు. పిలిచిన దేవుణ్ణి నేను చూశాను, నమ్మదగిన దేవుణ్ణి నేను చూశాను. దేవుడే నా పక్షాన ఉంటాడని నేను నమ్మాను. దేవుడు నిజంగా నా పక్షాన ఉన్నాడు కనుకే ఈ యొక్క మధ్యకాల సమయంలో మేము ముందు నిలబడగలిగాను. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. సదాకాలము ఆయన మీకు తోడుగా ఉండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమెను అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మీతో ఏం మాట్లాడాడు ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే వాక్యం వినటం ఒక ఎత్తు అయితే, మనం విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసి దేవుడిని అడగాలి. నువ్వు అడగకుండా మౌనంగా నోరు మూసుకుని ఉంటే ప్రయోజనం లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడి నాతో నేను ధ్యానించినప్పుడు ఒక రకంగా ఉంది నాకు, నేను బోధించేటప్పుడు ఒక రకంగా ఉంది నాకు. నేను ఆ యొక్క అనుభూతిని, దేవుని యొక్క స్పర్శను, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నాను కనుక విన్నవారు విన్నట్టు ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఏమైతే మాట్లాడాడో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అవును ప్రభా, నీవు యేసేపుని జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకో, నా స్థితిగతుల్ని జ్ఞాపకం చేసుకో, మా పరిచర్యని జ్ఞాపకం చేసుకో. నాయనా, యేసేపుని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ గోతిలో ఉన్నప్పుడు యేసేపుని విడిపించావు ప్రభువా. నన్ను కూడా విడిపించయ్యా, నన్ను కూడా విడిపించు నాయనా. అయ్యా, నా కుటుంబాన్ని విడిపించు. నా పరిస్థితులు నీవు చూస్తున్న దేవుడివి, నా స్థితిగతులు నీవు చూస్తున్న దేవుడి, నా కుటుంబ పరిస్థితి నీవు చూస్తున్న దేవుడివి నాయనా. కనికరం గల తండ్రివి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన కాలనీ వాసులారా, మీరు నిజ దేవుడు అయిన యేసు ప్రభు వారి వైపు తిరిగితే, ఆ యేసు ప్రభు వారు యేసేపు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని బానిసగా అమ్మివేయబడిన యేసేపుని, చెరసాల్లో ఖైదీగా ఉన్న యేసేపుని దేశానికి అధిపతిగా చేశాడు. మిమ్మల్ని కూడా, మీకున్న పరిస్థితులను కూడా దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు నాయన. అయ్యా, నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరిచారు నాయన. నీ వాక్యే తండ్రి ప్రభ మాకు తండ్రి ప్రభ జీవమై ఉంది నాయన. జీవం గల నీ వాక్కుతో అయ్యా మమ్మల్ని మీరు తృప్తిపరిచినందుకు, మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని ఫలింపజేస్తున్నందుకు, మమ్మల్ని నిశ్చయంగా అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా,
నీ ప్రియ బిడ్డలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘం అంతట్లే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారు ఎటువంటి అవమానాలు పడుతున్నా, ఎటువంటి నిందలు అనుభవిస్తున్నా, ఎటువంటి హేళన పరిస్థితుల్లో ఉన్నా సరే వారి అవమానాల్ని, వారి నిందల్ని నిశ్చయంగా మీరు కొట్టివేయండి ఆయన. వారికి విడుదల దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారిని అభివృద్ధిపరచండి, వారిని నిత్యంగా విస్తరింపజేయండి ప్రభా. బలహీనలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి ప్రభా. అయ్యా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది నాయన. నీవు కల్వరి శిలువలో మా అపరాధములను, మా దోషములను ప్రభా నీవు నిశ్చయంగా భరించావు ప్రభా. అయ్యా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది నాయన. నీ గాయపడిన హస్తంతో బలహీనత చేత, అనారోగ్యం చేత, రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి వ్యాపారాలను మీరు అభివృద్ధిపరచండి. వారి రెక్కల కష్టార్జితాన్ని వారు అనుభవించే విధంగా వారికి సమృద్ధి దయచేయండి ప్రభా. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వారు వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న వారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారి రాకపోకలు తోడుగా ఉండి వారిని జ్ఞానంతో నింపండి ప్రభా. అయా పనులు చేసుకుంటూ ఉన్నారు, వారిని జ్ఞాపకం